ఐక్యరాజ్య సమితి వేదికగా పాకిస్తాన్‌కి భారతదేశం హితబోధ చేసింది. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా జరిపే పోరాటంలో ఎలాంటి రాజీ పడబోమని తేల్చి చెప్పింది. ఉగ్రవాదాన్ని ఎట్టి పరిస్థితుల్లో సహించబోమని తేల్చి చెప్పింది. ప్రపంచ ఉగ్రవాదక నిరోధక వ్యూహం మీద ఐక్యరాజ్య సమితి తాజాగా జరిపిన సమీక్షలో భాగంగా భారత శాశ్వత ప్రతినిధి పర్వతనేని హరీష్ మాట్లాడారు. ఉగ్రవాది ఉగ్రవాదే. ఉగ్రవాదాన్ని సమర్థించడానికి ఎట్లాంటి కారణాలు వెతకకుండా ఈ హంతక భావజాలాన్ని సమూలంగా నిర్మూలించడానికి మనమంతా కలిసికట్టుగా పనిచేయాలని మన దేశం తరపున హరీష్ పిలుపునిచ్చారు. సీమాంతర ఉగ్రవాదం వల్ల భారత్ భారీగా నష్టపోతుందని, ఎన్నో కుటుంబాలు చిన్నాభిన్నమయ్యాయని చెప్పుకొచ్చారు. సొంత ప్రజలకు కలిగిన ఈ వేదన భారతదేశ వైఖరిలో మార్పు తీసుకొచ్చింది. రాజకీయ కారణాలు, వ్యూహాత్మక లెక్కలతో సంబంధం లేకుండా ఉగ్రవాదాన్ని ఏ రూపంలోనూ నిస్సందేహంగా ఖండిస్తాం. అంతర్జాతీయ సమాజం అంగీకరించిన ఫ్రేమ్వర్క్ లేకపోవడం వల్ల టెర్రరిజానికి వ్యతిరేకంగా కలిసికట్టుగా చర్యలు తీసుకోవడం వీలు కావడం లేదు. నియమ నిబంధనల్లో ఈ లోపాలను సరిచేసేలా ఉగ్రమూటాలకు నిధులు, ఆయుధాలు అందకుండా నిరోధించేలా చట్టాలు అవసరమని భారత్ తేల్చి చెప్పింది.